హాయ్ అండి. ముందు వీడియోలో మీకు లెహంగా మీద జాకెట్ కటింగ్ అయితే పెట్టాను కదండి. ఇప్పుడైతే స్టిచ్చింగ్ చూడొచ్చండి. జాకెట్ అయితే కస్టమర్కి చాలా బాగా నప్పిందండి. ఫ్రంట్ బ్యాక్ కూడా వాళ్ళు కోరుకున్నట్టుగా కటింగ్ స్టిచ్చింగ్ కూడా చేశాను. చూసారు కదా, మీకు క్లిప్స్ అయితే పెడుతున్నానండి. వేసుకున్న తర్వాత లుక్ అయితే ఈ విధంగా వచ్చింది. నడుము ఎక్స్పోజ్ కాకుండా ఈ విధంగా కావాలని అడిగారు కాబట్టి ఈ విధంగా స్టిచ్చింగ్ చేస్తాను. మీకైతే ఇప్పుడు నేను స్టిచ్చింగ్ కూడా ఏ విధంగా చేయొచ్చో చెప్తానండి. కటింగ్ మీకు ముందు వీడియోలో పెట్టాను, ఆ వీడియో కూడా ఒకసారి చూడండి. మనం స్టిచ్చింగ్ అయితే ఫస్ట్ బ్యాక్ పార్ట్ అయితే తీసుకోవాలండి. మనకి ఇది బ్యాక్ ఓపెన్ కాబట్టి బ్యాక్ పార్ట్ని మనము 2 పార్ట్స్ కింద కట్ చేసుకున్నాం కదండి. దాన్ని అయితే లైనింగ్ని అలాగే బ్లౌజ్ పీస్ని కలిపి ఈ విధంగా జాయింట్ చేసుకోవాలండి. తర్వాత నెక్ని అయితే కట్ చేసేసుకోవాలి. మనం బ్యాక్ పార్ట్లో ఒక పార్ట్ని అయితే ఏ విధంగా లైనింగ్తో జాయింట్ చేసుకున్నామో అదే విధంగా ఇంకొక పార్ట్ని కూడా జాయింట్ చేసుకోవాలి. అలాగే మనకి బ్యాక్ పార్ట్ డాట్లు ఉంటాయి కదండి, ఈ డాట్స్ కూడా మనము ఈ విధంగా స్టిచ్చింగ్ వేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా రెడీ చేసి పెట్టుకోవాలి. నేను ఇదే విధంగా ఇంకొక పార్ట్ని కూడా స్టిచ్చింగ్ వేసేసుకున్నాను. తర్వాత మనకి బ్యాక్ ఓపెన్ కాబట్టి ఉక్సులు పెట్టి తాళ్ళు పెట్టి అయితే క్లాత్ కట్ చేసుకుని స్టిచ్చింగ్ చేసుకోవాలండి. మనకు మిషన్ మీద పెట్టినప్పుడు ఈ విధంగా ఎడమ చేతి వైపు వచ్చి భాగానికి తాళ్ళు పట్టిని స్టిచ్చింగ్ చేయాలి. తాళ్ళపట్టి కోసం అయితే మనము 3 ఇంచెస్ వెడల్పుతోటి అలాగే మనకి బ్లౌజ్కి తాళ్ళపట్టి ఎంత పొడవు ఉందో అంత పొడవుతోటి తీసుకోవాల్సి ఉంటుంది. ఉక్సులు పట్టి తాళ్ళపట్టి స్టిచ్చింగ్ చేసిన తర్వాత నేను కింద అయితే మనము నడుంబద్ద కానీ పైపింగ్ కానీ వేసుకోవచ్చండి. ఈ విధంగా ఉక్సులు పట్టి తాళ్ళపట్టి స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత మీరు బ్లౌజ్కి పైపింగ్ వేసుకోవచ్చు, లేకపోతే చేతి పని చేసుకునేలాగానే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఉక్సులు పట్టికి తాళ్ళు పట్టికి హెచ్చు తగ్గులు ఏమైనా వస్తే ఈ విధంగా కూడా కట్ చేసుకోవచ్చండి. నేనైతే పైపింగ్ వేయాలనుకుంటున్నాను కాబట్టి మనకి లెహంగా ఓనీ కలర్ అయితే పీస్ తీసుకున్నానండి. మనకి బ్యాక్ పార్ట్కి అయితే ఎంత పడుతుందో ఈ విధంగా కొలుచుకోవాల్సి ఉంటుంది. ఏ పార్ట్కి ఆ పార్ట్కి విడిగా కొలుచుకుని 1.5 ఇంచు వెడల్పుతోటి ఈ విధంగా పీస్ అయితే కట్ చేసుకుని మనము ఉక్సులు పట్టి వైపు అయితే 1/2 ఇంచు ఎక్స్ట్రాకి బయటకు వదులుకుని ఈ విధంగా స్టిచ్చింగ్ వేసుకోవాలండి. మీకు కటింగ్లో కనుక డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. నేను ఇంకొక పార్ట్ కూడా ఇదే విధంగా పైపింగ్ పీస్ని అయితే జాయింట్ చేసేసుకున్నాను. తర్వాత థ్రెడ్తో పైపింగ్ అయితే వేసుకుంటున్నానండి. వేసుకుని ముందు మనము ఈ విధంగా చూసుకోవాల్సి ఉంటుంది. అంటే మనకి 2 పార్ట్స్ కూడా ఒకే విధంగా వచ్చాయో హెచ్చు తగ్గులు ఏమైనా వచ్చాయా అని చూసుకోవాలండి. మరి మనం పైపింగ్ వేసిన తర్వాత ఇబ్బందిగా కలకాని ఉండడం కోసము ముందుగానే ఈ విధంగా చూసుకోవాలి. నాకైతే కరెక్ట్గానే సరిపోయింది. ఒకవేళ హెచ్చు తగ్గులు వస్తే మనము ఈ పైపింగ్ క్లాత్ దగ్గరే కొంచెం లోపలికి లాక్కోవాలండి, ఎక్కువ వచ్చిన దాన్ని. నాకైతే కరెక్ట్గానే సరిపోయింది కాబట్టి థ్రెడ్ వేసి ఈ విధంగా పైపింగ్ వేసేస్తున్నాను. మన ఛానల్లో నార్మల్ పాదంతో థ్రెడ్ పైపింగ్ ఏ విధంగా వేయాలో మీకు వీడియో అయితే చేశానండి. ఆ వీడియో కూడా ఒకసారి చూడండి. ఈ విధంగా పైపింగ్ వేసుకున్నాక మనం అడుగువైపు క్లాత్ని డబల్ ఫోల్డింగ్ వేసి ఇంకో కుట్టు వేసుకోవాలి. ఈ విధంగా నేను బ్యాక్ పార్ట్ 2 పార్ట్స్కి కూడా కింద వైపుని పైపింగ్ అయితే వేసేసుకున్నానండి. ఇప్పుడైతే దీన్ని పక్కన పెట్టేసుకుని ఫ్రంట్ పార్ట్ని అయితే తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ని మనం లైనింగ్ జాయింట్ చేసుకునేటప్పుడు ఈ విధంగా బ్లౌజ్ పీస్ మీద వేసి మధ్యకు ఒక కుట్టు అయితే వేసేసుకున్నామంటే లైనింగ్ మనకి కరెక్ట్గా అతుక్కోవడానికి వీలుగా ఉంటుందండి. మీరు ఈ కుట్టుని తర్వాత తిప్పేసుకోవచ్చు, అందుకనేసి మీరు లూజ్ కుట్టు అయితే వేసుకోండి. ఈ విధంగా మధ్యకు కుట్టు వేసేసాం కాబట్టి కదలకుండా ఉంటుంది. తర్వాత నెక్ చుట్టూ కూడా లైనింగ్ని అయితే జాయింట్ చేసేసుకోవచ్చు. ప్లీజ్ అండి, వీడియో అయితే లైక్ చేయండి, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. మీరు వీడియో లైక్ చేస్తే చాలామందికి వెళ్తుందండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో వస్తుందండి. ఈ విధంగా మనము చుట్టూ కూడా లైనింగ్ని జాయింట్ చేసేసుకోవాలి. అలాగే మనకి ఫ్రంట్ పార్ట్ డాట్ అయితే కట్ చేసేసుకున్నాం కదా, ఈ కట్ చేసుకున్న డాట్ని కూడా ఈ విధంగా లైనింగ్ తోటి జాయింట్ చేసుకోవాలండి. అలాగే మన ఛానల్లో అయితే బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ ఉన్నాయండి, అవి కూడా ఒకసారి అయితే చూడొచ్చు. మీకు నడుము కొలత ఆధారంగా టేపు కొలతలతో బ్లౌజ్ కటింగ్ ఏ విధంగా చేయాలా వీడియో ఉందండి. అలాగే ఆది బ్లౌజ్ తోటి బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ కూడా ఉన్నాయండి, ఆ వీడియోస్ కూడా ఒకసారి చూడండి. మనం ఈ విధంగా లైనింగ్ని బ్లౌజ్ పీస్ని జాయింట్ చేసుకున్న తర్వాత మనకి ఫ్రిన్స్ కట్ మార్కింగ్ 2 వైపులు కూడా రావాలండి. దానికోసం ఏం చేయాలంటే ఆల్రెడీ మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ ఇటువైపు కూడా రావాలి కాబట్టి
మనం ఆల్రెడీ మార్కింగ్ చేసుకున్న దాని మీద మీరు ఈ విధంగా ఇంకొకసారి మార్కింగ్ చేసుకోండి. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మనము షోల్డర్స్ అలాగే చంక రౌండ్ ఈ డాటు కట్ చేసింది ఈక్వల్గా వచ్చే విధంగా ఈ విధంగా మడత పెట్టుకుని గట్టిగా నొక్కి పెట్టారంటే ఈ మార్కింగ్ దగ్గర మనకి అడిగివైపు కూడా మార్కింగ్ పడుతుంది. చూసారు కదా, మీకు వీడియోలో అయితే లేట్గా కనిపిస్తుందండి. నేను ఆ మార్కింగ్ బట్టి మీకు డార్క్గా అయితే మార్కింగ్ చేసి చూపిస్తున్నాను. ఈ విధంగా మనము టూ సైడ్స్ కూడా మార్కింగ్ వచ్చేలా చూసుకున్న తర్వాత మార్కింగ్ ప్రకారం ఈ విధంగా స్టిచ్చింగ్ వేసుకోవాలి. మనకు లుక్ అయితే ఈ విధంగా వస్తుందండి. చూసారా, కింద నొరుడు దగ్గర నొక్కి పెట్టి వస్తుంది. చెస్ట్ దగ్గర కప్పు సైజులో ఈ విధంగా వస్తుందండి. మనకు వేసుకున్నాక లుక్ కూడా ఏ విధంగా వచ్చింది మీకు ఆల్రెడీ క్లిప్ అయితే పెట్టాను. లుక్ అయితే చాలా బాగా వచ్చిందండి. తర్వాత మనము ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ షోల్డర్స్ అయితే ఈ విధంగా జాయింట్ చేసుకోవాలండి. ఈ షోల్డర్స్ని అయితే 1/2 ఇంచు లోపలికి కుట్టు వేసుకోవాలి. ఈ విధంగా షోల్డర్స్ని జాయింట్ చేసిన తర్వాత మనము నెక్ అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలండి. నెక్ స్టిచ్చింగ్ చేసే ముందు మనకు ఆది బ్లౌజ్ ఉంటే ఆది బ్లౌజ్తో ఈక్వల్గా నెక్ వచ్చిందా లేదా అని ఈ విధంగా కొలుచుకోవాల్సి ఉంటుంది. నాకు ఆది బ్లౌజ్ కూడా బ్యాక్ హుక్స్లు బ్లౌజ్ ఇచ్చారు కాబట్టి నేను ఈ విధంగా కొలుచుకుంటున్నాను. కరెక్ట్గా సరిపోయిందండి. హుక్స్ల వైపు నెక్ అయితే సరిపోయింది. అలాగే ఫ్రంట్ నెక్ కొలుసుకుంటున్నానండి. ఫ్రంట్ నెక్ కూడా సరిపోయింది. ఇప్పుడు బ్యాక్ నెక్ తాళ్ళు వైపుది కొలుసుకుంటున్నాను. ఇది కూడా కరెక్ట్గా సరిపోయింది. ఈ విధంగా చూసుకోవాలండి. చూసుకున్న తర్వాత మనము పైపింగ్ కోసం అయితే ఈ విధంగా క్లాత్ని జాయింట్ చేసుకుని థ్రెడ్తో పైపింగ్ అయితే వేసుకుంటున్నానండి. మీకు ముందు వీడియోలో నార్మల్ పాదంతో థ్రెడ్తో పైపింగ్ ఏ విధంగా వేసుకోవచ్చు అని వీడియో అయితే చేశానండి. ఆ వీడియో అయితే మీరు ఒకసారి చూసారంటే మీకు పైపింగ్ వేయడం ఎంత ఈజీయో తెలుస్తుందండి. ఈ విధంగా మనము థ్రెడ్తో పైపింగ్ వేసిన తర్వాత అడుగు వైపున ఈ పైపింగ్ క్లాత్ ఉంటుంది కదా, దాన్ని డబల్ పోలింగ్ వేసి మరొక కుట్టు వేసుకోవాలండి. మీకు ప్రిన్స్ కట్ బ్లౌజ్ కానీ నార్మల్ బ్లౌజ్ కానీ కటింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి. మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను. అలాగే మీకు ఏ సైజ్ బ్లౌజ్ అయినా సరే మీకు కటింగ్లో డౌట్ ఉంటే చెప్పండి, మీకు వీడియో అయితే చేసి చెప్తానండి. ఈ విధంగా పైపింగ్ వేసుకున్న తర్వాత మనకి నెక్ డిజైన్ అయితే కొంచెం కిందకల్లా వచ్చింది కదండి. ఆ నెక్ డిజైన్ కవర్ చేయడం కోసము బ్యాక్ నెక్ దగ్గర నుంచి కూడా నేను ఈ విధంగా లేస్ అయితే వేస్తున్నానండి. అంటే మనకి రెడీమేడ్ వర్క్ వచ్చింది ఫ్రంట్ సైడు. మనకి నెక్ అమ్మ ఫ్రంట్ చిన్నది పెట్టుకున్నాము, వర్క్ వచ్చేసి ఇంకా లోతుగా రావడం వల్ల మనకి గ్యాప్ వచ్చిందండి నెక్కి డిజైన్కి. ఆ గ్యాప్ కవర్ చేయడం కోసము ఈ విధంగా లేస్ అయితే వేసుకున్నామంటే కవర్ అవుతుందండి. ప్లీజ్ అండి వీడియో అయితే లైక్ చేయండి. ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టి ప్రతి వీడియో మీకు వస్తుందండి. ఈ విధంగా లేస్ అయితే వేసేసుకున్న తర్వాత మనం ఇప్పుడు హ్యాండ్స్ అయితే లైనింగ్తో కలిపి జాయింట్ చేసుకోవచ్చు. మీకు హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు నేను జాయింట్స్ పడతాయని చెప్పాను కదండి. ఆ జాయింట్స్ని అయితే మనకి 2 పొరలకు మాత్రమే పడతాయి. అంటే ఇటుపక్క అటుపక్క కాకుండా 2 వైపులే అతికొచ్చేలాగా మీకు కటింగ్ చేశానండి హ్యాండ్స్. మనము ఆ 2 పక్కలన ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి. మనం ఎప్పుడు కూడా బ్లౌజ్ పీస్ కైనా లైనింగ్ అయినా సరే ఈ విధంగా అతుకులు వచ్చినప్పుడు ఒక కుట్టు అతుక్కున్న తర్వాత రెండో కుట్టుని ఈ విధంగా పైన వైపు వేయాలండి. ఈ విధంగా వేస్తే మనం అతికిన అతుకులు విడిపోకుండా ఉంటాయి. తర్వాత ఒక హ్యాండ్ మీద ఒకటి ఈ విధంగా వేసి వచ్చిన ఎక్స్ట్రాని అయితే ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. తర్వాత మనకి బ్లౌజ్ పీస్కి అయితే డిజైన్ అయితే వచ్చిందండి. కస్టమర్ అయితే డిజైన్ ఎంత వచ్చిందో అంత హ్యాండ్స్ పెట్టమన్నారు కాబట్టి మనం కట్ చేసుకున్న లైనింగ్ హ్యాండ్స్ కంటే కూడా మనకు ఆది బ్లౌజ్ ఇచ్చిన హ్యాండ్స్ కంటే కూడా కొద్దిగా చిన్నవి వస్తాయండి హ్యాండ్స్. చూసారు కదా, నేను ఎక్స్ట్రా అంతా ఈ విధంగా కట్ చేసేస్తున్నాను. 2 ఇంచెస్ ఇంచుమించుగా 2 ఇంచెస్ 1.5 ఇంచెస్ తగ్గుతుంది ఆది బ్లౌజ్ కంటే. ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత మనము హ్యాండ్స్ కూడా పైపింగ్ వేసుకోవాలండి. ఈ పైపింగ్ వేసి పీస్ని అయితే మనము 1.5 ఇంచు వెడల్పుతోటి మనకి హ్యాండ్కి సరిపడా పొడవు తీసుకుని ఈ విధంగా జాయింట్ చేసుకోవాలండి. మనకి హ్యాండ్స్కి అంచులు కానీ లైన్స్ కానీ ఏమైనా ఉంటే అంటే వర్క్ ఏమైనా ఉంటే ఆ వర్క్ వారినే పైపింగ్ వచ్చే విధంగా చూసుకోవాలి. అంటే ఈ వర్క్ లైన్కి మనం వేసిన పైపింగ్కి ఒకే లెంత్ దూరం ఉండాలండి. వంకరగా గట్ట రాకుండా మీరు స్ట్రైట్గా ఉండేలా చూసుకుంటూ ఈ విధంగా పైపింగ్ వేసుకున్నారంటే హ్యాండ్స్ లుక్ అయితే బాగా వస్తుందండి.
అలాగే మన ఛానల్లో 36 సైజ్ బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ ఉన్నాయండి, అవి కూడా ఒకసారి చూడండి. అలాగే మనం పైపింగ్ క్లాత్ని ఎప్పుడు కూడా ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ చేసుకుని కుట్టి వేసేసుకోవాలి. మీకు కుట్టి ఇష్టం లేకపోతే ఈ విధంగా మడత పెట్టి చేతి పని కూడా చేసేసుకోవచ్చండి. ఈ విధంగా 2 హ్యాండ్స్ని రెడీ చేసుకున్న తర్వాత ఒక దాని మీద ఒకటి ఈ విధంగా వేసుకోవాలి. మనము వేసుకుంటప్పుడు ఇటుపక్క కూడా 4 మడతలు సమానంగా వచ్చేలా చూసుకోవాలి. హెచ్చు తగ్గులు ఏమైనా వస్తే కట్ చేసేసుకోవాలండి. ఈ విధంగా మీరు సమానంగా చూసుకుని కట్ చేసుకుంటే మనం బ్లౌజ్ సైడ్ జాయింట్లు చేసేటప్పుడు హెచ్చు తగ్గులు రాకుండా ఉంటాయిదండి. చూసారు కదా, నాకు పావించు హెచ్చు తగ్గులు వస్తే ఈ విధంగా కట్ చేసేసాను. తర్వాత హ్యాండ్స్ని అయితే మనం బ్లౌజ్కి జాయింట్ చేసి ముందు మనం ఆది బ్లౌజ్ తోటి ఈ విధంగా షాలర్ ఎక్కువ వచ్చిందో తక్కువ వచ్చిందో అని చూసుకోవాలి. నాకైతే కరెక్ట్గా సరిపోయింది. అలాగే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హెచ్చు తగ్గులు ఏమైనా వచ్చాయని చూసుకోవాలండి. మనకి కరెక్ట్గానే వచ్చింది. ఒకవేళ ఎక్కువ వస్తే కనుక ఈ విధంగా చంక దగ్గర కొద్దిగా తీసేసుకోవచ్చు. పావు ఇంచు హాఫ్ ఇంచు అయితే ఈ విధంగా కట్ చేసేసుకోవచ్చు. షాలర్ దగ్గర కూడా హెచ్చు తగ్గులు వస్తే మీరు ఈ విధంగా కట్ చేసుకోవచ్చండి. తర్వాత మనము ఫ్రంట్ సైడు మన హ్యాండ్కి కటింగ్ చేసినప్పుడు హ్యాండ్ డౌన్ చేసుకుంటాం కదా, ఆ హ్యాండ్ డౌన్ ఫ్రంట్ సైడ్ వచ్చే విధంగా హ్యాండ్స్ని వేసుకుని ఈ విధంగా హ్యాండ్స్ని అయితే జాయింట్ చేసుకోవాలండి. ఈ హ్యాండ్స్కి అయితే మనము హాఫ్ ఇంచు లోపలతో అయితే కుట్టి వేయాలి. అలాగే ఒక కుట్టి వేసిన తర్వాత ఈ విధంగా చూసుకోండి. కరెక్ట్గా వచ్చింది అనిపించిన తర్వాత మీరు రెండో కుట్టి వేసుకోవాలి. మనం హ్యాండ్స్కి అయితే 2 టైమ్స్ కుట్టవలసి ఉంటుందండి. ఈ విధంగా మనము మరొక సైడ్ హ్యాండ్ని కూడా జాయింట్ చేసేసుకోవాలండి. అలాగే నేను ఫ్రంట్ పార్ట్కి అయితే కింద వైపు పైపింగ్ వేయలేదు, అంటే హ్యాండ్స్ మొత్తం అంతా స్టిచ్చింగ్ చేసిన తర్వాత నేను బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హెచ్చు తగ్గులు ఏమైనా వస్తే చూసుకుని దాన్ని బట్టి పైపింగ్ వేస్తానండి. అంటే మనకి బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ ఎక్కువ వస్తే కట్ చేసుకుని పైపింగ్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. తర్వాత మనము పైపింగ్ వేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి కూడా కింద సైడు నెక్కకి ఏ విధంగా లేస్ స్టిచ్చింగ్ చేసామో మనకి కింద నడుము దగ్గర పైపింగ్ దగ్గర కూడా అదే విధంగా లేస్ వేసి స్టిచ్చింగ్ చేస్తున్నానండి. ఈ విధంగా మనము పైపింగు లేసు స్టిచ్చింగ్ చేసుకున్నాక షాలర్ మధ్య నుంచి హ్యాండ్ని మడత పెట్టి సైడ్ జాయింట్లు అయితే వేసుకోవాలి. నేను ఎప్పుడు కూడా మార్కింగ్ చేసుకున్న మార్కింగ్ ప్రకారము హ్యాండ్స్ని స్టిచ్చింగ్ చేయనండి. ఆది బ్లౌజ్ ఉంటే ఆది బ్లౌజ్ తోటి ఈ విధంగా పొడవు లూజు మార్కింగ్ చేసుకుంటాను. ఎందుకంటే మనకి చాలామందికి హ్యాండ్ లూజు రైట్ హ్యాండ్ ఒకలాగా లెఫ్ట్ హ్యాండ్ ఒకలాగా ఉంటుంది. అందుకని ఆది బ్లౌజ్తో నేను మళ్ళీ అప్పటికప్పుడు ఎటు సైడ్ హ్యాండ్ అటు సైడ్కే కొలిచి మార్కింగ్ చేసుకుని స్టిచ్చింగ్ చేస్తూ ఉంటానండి. బాడీ లూజ్ అయితే మనం చేసుకున్న మార్కింగ్ ప్రకారం స్టిచ్చింగ్ వేసేసుకుంటాను. ఈ విధంగా స్టిచ్చింగ్ వేసుకోవాలండి. తర్వాత మనకి కొచ్చుల కోసం ఎక్స్ట్రాగా 3 టైమ్స్ ఎక్స్ట్రా కుట్లు వేయవలసి ఉంటుంది. ఇదే విధంగా మనము మరొక సైడ్ కూడా సైడ్ జాయింట్లు వేసేసుకోవాలండి. ఎక్స్ట్రాగా కొచ్చుల కోసం 3 టైమ్స్ కుట్లు అయితే వేసేసుకున్నాక బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే అయిపోయిందండి. లుక్ అయితే ఫ్రంట్ సైడ్ ఈ విధంగా వచ్చింది, బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా వచ్చిందండి. ప్లీజ్ అండి వీడియో లైక్ చేయండి.